ఇప్పుడు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసి ప్రభాస్ గారిది రాజాసాబ్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం స్టోరీ నాకైతే మాత్రం చాలా సింపుల్గా అన్నట్టుగా అనిపించిన, కొంచెం అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్తో పాటు కానీ లేకపోతే కొన్ని సీన్స్ బాగానే అనిపించింది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ ముందు చెప్తున్నా కదా, ప్రభాస్ గారు స్టోరీ మంచి స్టోరీయే, ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాపర్ యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సంజయ్ దత్ గారిది మంచి క్యారెక్టర్ కానీ ఎండ్ దాకా కూడా అంతగా పెద్దగా పర్ఫార్మెన్స్ వచ్చినట్టయితే కనిపిస్తలేరు. చాలామంది కమెడియన్స్ ఉండే వాళ్ళని కూడా ప్రాపర్ యూటిలైజ్ అయితే చేసుకోలేకపోయారు, ప్రాపర్గా కామెడీ అయితే రాలేదు దీంట్లో. చాలా మటుకు నేను పబ్లిక్ టాక్ పోయిన కాడికి కూడా చాలామంది కానీ మన శక్తిమాన్ లాగా యాక్టింగ్ చేశారు కదా, అతని రోల్ చాలా లిమిటెడ్గా ఉండేవి. అది వెంటనే ఏమంటారు వచ్చిండు ఇట్లా తీసుకుపోయినట్టే ఉంటుంది. యాక్చువల్ మిస్టరీ ఏంది, ఆ ఇల్లు గురించి ఉన్న కాన్సెప్ట్ అవుతుందో, కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అతనే రివీల్ చేస్తాడు. మిగతా వాళ్ళ కోర్ అది అర్థం కాదు, పబ్లిక్ అర్థమవుతుంది. కానీ మన వీటివి గణేష్ గారు ఏదైతే చూపిస్తాడో అక్కడ మనకు అర్థమవుతుంది హిప్నటైజ్ చేస్తున్నా అనేసి. కానీ ఈయన వచ్చినాకనే మనకి స్టోరీ అనేది అర్థమవుతుంది. అండ్ స్టోరీ ప్రకారంగా చూసుకుంటే మాత్రం లెంత్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకోటి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బాగానే అనిపించినవి, పర్లేదు. నేను ఇంకొంచెం వేరేలాగా ఎక్స్పెక్ట్ చేసినాను. సంస్థానము రాజులది అది ఉంటుంది అనుకున్నా, కానీ బ్యాక్ స్టోరీ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి డ్యూరేషన్ పెద్దగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడనే పేసింగ్ చాలా స్లో పేసింగ్ లాగా నడిచింది అనిపించింది. కమింగ్ టు స్టోరీ వైజ్ చూసుకుంటే కొంచెం మీకు ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. ఇట్లాంటివి చాలా చూసినాము. అండ్ ఎండింగ్లో జస్ట్ ఒక పంచ్తోనే రాక్షసుని డిఫీట్ చేసి అన్నట్టు కూడా చూపించేస్తారు అన్నమాట. అది కొంచెం సిల్లీగా అనిపించింది. మిగతా పెద్ద ఎఫర్ట్ లేకుండా చేసినట్టయితే అనిపించింది అనమాట. ఇవి 4-5 కారణాల వల్ల కొంచెం డిసప్పాయింట్ అయితే కావచ్చు చాలామంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా మీకు కన్నప్ప దాంట్లో చూసిన తర్వాత ఒక ఫుల్ మూవీ అయితే రాలేకపోయారు. కల్కి తర్వాత కన్నప్పలో చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తారు కాబట్టి ఫ్యాన్స్కి ఒక విధంగా చాలా రోజుల తర్వాత 1 year గ్యాప్ తర్వాత కూడా ఒక మంచి మూవీ వచ్చింది అనుకోవచ్చు. అంటే ఇండివిజువల్ మూవీ, కన్నప్పల స్పెషల్ ఎంట్రీ కాకుండా ఒక మంచి మూవీ. ఫ్యాన్స్కి ప్రాబ్లం లేదు, కానీ ఇండివిజువల్ అదే మూవీ చూడడానికి పోయే వాళ్ళకి మాత్రము కొంచెం ఆక్వర్డ్ సీన్స్ లాగా అనిపించచ్చు. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఎందుకు ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నావు అనేసి మీరు అడగచ్చు పోయి, అది నేను ఆబ్వియస్గా నేను చెప్తాను. సో మొదటి కారణం ఏంటంటే హీరోయిన్స్ అనమాట. దీంట్లో 3 హీరోయిన్స్ ఉండాల్సిన అవసరమే లేదు. కొంతమందికి అయితే ఆ సీన్ ఇంకో ఎక్స్ట్రా యాడెడ్ సీన్ లాగానే అనిపిస్తుంది, కానీ పెద్దగా సెన్స్ కూడా అనిపించదు. ఆ క్యారెక్టర్ ఇంక్లూడ్ చేయకపోయినా సరే కూడా స్టోరీ అనేది నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇంటెన్షనల్గానే లైక్ మన వైవర్ష గారిని ముస్లిం లాగా చూపించడం కానీ, లేకపోతే ఇంకొక హీరోయిన్ ఉంటుంది ఆమె క్రిస్టియన్ అన్నట్టు కూడా చూపించడం కానీ, సో కాల్ సెక్యులరిజం యాడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే బలవంతంగా ఇవి ఇంక్లూడ్ చేసారు భయ్. ఇంకోటి ఏంటంటే వైవర్ష గారిది అయితే పెద్దగా ఏమనిపించలే, కానీ ఇది చర్చెస్లోకి వెళ్ళి నేను తప్పు చేసిన అది చేసిన కంఫెషన్ బాక్స్ ఉంటాయి కదా, దాన్ని తప్పుగా చూపించారు. అదొకటి మైనస్ అనుకోవచ్చు ఈ మూవీలో, అది కూడా మైనసే. అండ్ కొంచెం నిజంగా అట్లా జరగదు అన్నట్టు కూడా చూపించారు. నాకోసారి నన్ను అంటారు, అది కాదంటారు, మళ్ళీ ఏదేదో చెప్తారు భయ్, సెన్స్ అయితే కాలేదు. సో ఒకవేళ ఇట్లా మీకు పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తే మేము కింద కామెంట్ చేసుకోవచ్చు. ఇవి మైనస్ పాయింట్స్. అండ్ విజువల్స్ పర్లేదు, ఓకే బై, విజువల్స్ కూడా పర్లేదు. అండ్ ఇదే ఎక్కువ అంటే డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. అండ్ స్టార్టింగ్లో కూడా చెప్పినాను. అండ్ ఈ మూవీ కంటే మళ్ళీ ఇంకోటి ఎండింగ్లో మీకు అసలు లింక్ ఉండదు. అటు రొటేట్ అయితే ఎటో లొకేషన్కి వెళ్ళిపోయినట్టు, సర్కస్ కాడికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. యాక్చువల్లీ లింక్ ఉంటే ఏమైనా అనుకోవచ్చు, ఎవరో తీసుకోపోయినట్టు ఉంటే బాగుండేది. ఎటు ట్రాన్స్ఫార్మ్ వెళ్ళిపోయినట్టు చూపిస్తారనమాట. సో అవి కొన్ని సిచ్యువేషన్స్, ఈ ఎండింగ్ కూడా నాకు సీక్వెల్ కూడా ప్రాపర్గా చూపించలేకపోవడం వల్ల ఇంత తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. సో ఫైనల్ ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బై. నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.